అందరికీ నమస్కారం. ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం వచ్చిన మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే కానీ ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి పోవాలంటే చాలా రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న మీ అందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా, చాలా అద్భుతమైన రోజు. ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ రకంగా ఉంటుంది అనేటువంటి దాని మీద తెలుసు కానీ అక్కడక్కడ విన్నా కానీ ఈరోజు వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే చాలా మంది మిత్రులు కలిసి ఇక్కడ సోమలక్ష్మి గారు మేడం గారు, పద్మ మేడం గారు, సుదర్శన్ గారు, శ్రీనివాస్ గారు, మా కైలాష్ గారు, అదేవిధంగా హరిబాబు గారు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే ఈ క్యాంపస్ అనేటువంటిది ఏంటంటే యావత్ భారతదేశంలో ఈ క్యాంపస్ అనేది యావత్ భారతదేశంలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని అయితే నాకు మనస్ఫూర్తిగా అనిపించిన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మాకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో అండర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈరోజు ఒక టాపిక్ ఇచ్చింది మా శ్రీనివాస్ సార్ గారు. శ్రీనివాస్ సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పిండు. చాలా సౌమ్యంగా, మృదువుగా, చాలా మడతమైన భాషలో గుండెలు ఓపెన్ చేసి దిమాగ్లోకి ఎక్కించే విధంగా చాలా అద్భుతంగా చెప్పినందుకు మా సౌమ్య మేడం గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేడం కూడా చాలా చక్కగా అందరికి అర్థమైన భాషలు చాలా చక్కగా చెప్పినందుకు మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజు మాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ఎంప్లాయీస్, సివిలియన్స్ మధ్యలో ఏ రకమైనటువంటి వారధి ఉంది అనేటువంటి దాని మీద మాకు టాపిక్ ఇచ్చింది. ఆ టాపిక్ లో పాల్గొన్నటువంటి మా మిత్రులు అలీ గారు, సత్యం గారు, అదేవిధంగా మన ప్రశాంత్ గారు, మా శివన్న గారు, వీళ్ళు కూడా అద్భుతమైనటువంటి సలహా సూచన నాకు ఇవ్వడం జరిగింది. అలా మేడం చెప్పి 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది మేడం. అయితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది ఏంటంటే రహస్యం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి దాని మీద 15/6/2005లో ఇంకో చట్టం అనేది వచ్చింది. మనకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా 1950లో గణతంత్రం వచ్చినటువంటి చరిత్ర మనకి. దాని తర్వాత భారతీయుల్లో కూడా గొప్పతనం ఉన్నటువంటి ఏదైతే ఉందంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి ఏంటంటే అద్భుతమైంది ఉంది. కానీ అమలు చేయాలంటే ఏంటంటే అక్కడ రాజకీయ నాయకులు ఒక రకమైన ఒత్తిడి, అధికారులు కూడా ఒక రకమైన ఈ ఒత్తిడితో ఏమైపోయిందంటే ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరుకోలేనటువంటి పరిస్థితి. ఒక సమాజంలో మనం చేసేది మనతోనే అంతరిస్తుంది, కానీ భావి తరాలకు అందించాలంటే భావి తరాల గురించి చేయాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి ఎంసీహెచ్ఆర్ సంబంధించిన శ్రీనివాస్ సార్ గారికి, సౌమ్య మేడం గారికి నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకునే విషయాన్ని ఈ అధికారుల విషయానికి వద్దాం. అధికారుల విషయం ఏమిటంటే ఒక మనిషి సహజంగా ఒక మనిషి బెడ్రూమ్ ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన, బాత్రూమ్ ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన, పబ్లిక్ ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన. ఆ జుట్టు కానీ ఎంట్రుకలు కానీ అన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా ఎటువంటిది అంటే మనిషి పబ్లిక్ లో ఉంటాడు కనుక తప్పు చేయమనేటువంటి దాని మీద సమాజం మొత్తం కళ్ళతో చూస్తారు కనుక తప్పు చేయాలనేటువంటి దాని మీద మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఎంప్లాయీస్ యొక్క కళ్ళు తెప్పించాలనేటువంటి దాని మీద కూడా ముందున్నది కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాను. దీని మీద ఏంటంటే సివిలియన్ సంబంధించినటువంటి దాని మీద పోతే పూణేలో ఒక సంఘటన జరిగింది. ఇది వాస్తవం జరిగినటువంటి సంఘటన. పూణేలో ఒక యాక్టివిస్ట్ అంటే ఎవరైతే భూ కబ్జా చేస్తారో, ఎవరైతే ల్యాండ్ మాఫియా ఉంటుందో ల్యాండ్ మాఫియా మీద పోరాటం చేద్దామనేటువంటి ఒక వీరుడు, అంటే ఏది మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించినటువంటి వీరుడు జరిగినటువంటి వాస్తవ సంఘటన. వీరుడు ఏం చేసిండంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ల్యాండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటే వాళ్ళందరూ కూడా కలిసి కుట్ర చేసి ఈయన సంపాదనేటువంటి దాని మీద ప్రయత్నం చేసి సంపాదన ఎవరి దగ్గర పోతారు, అంతకుల దగ్గర పోతారు. అంతకుల దగ్గర పోయిన ఎవరిని సంపాదన ఫోటో చూస్తారు కదా, ఫోటో చూసి అంతకులకి ఆ ఫోటో తీసాడు, అరే ఈయన చాలా మంచోడు, ఇలా ప్రజల కోసం పోరాటం చేసి నీ సంపాదనేటువంటి ముచ్చట చెప్తారు. అరే నువ్వు చంపకపోతే ఇంకోరికి ఇస్తా అనేటువంటి దాని మీద ఇంకోరికి సుఫారీ అంటే మనకు తెలుసు కదా, సుఫారీ అంటే తెలుసు కదా మనకి ఏంటంటే మనము పెళ్లి చూపులు అయినప్పుడు ఇస్తుంది ఇట్లా తాంబూలం అంట చూడు, తాంబూలం సుఫారీ అంటే ఆ సుఫారీ ఇచ్చేసి ఆయన చంపేసేటువంటి ప్రయత్నం చేసి సుమారు ఇట్లా భారతదేశంలో 150 నుంచి 200 మంది చనిపోయినటువంటి చరిత్ర మనకు. ఈ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకి ఏముంటది అంటే మనకు 1 తారీఖు జీతం రాదు, మనకి ఏం ఎంప్లాయీస్ అంటే కూడా మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా గౌరవిస్తాం, వాళ్ళకి అవసరం అనుకుంటే పూజించేటువంటి ప్రయత్నం చేస్తాం.
కానీ వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ లా వాళ్ళ కుటుంబము వాళ్ళ యొక్క బాధ్యతలు దాని మీద ఎక్కువ ఆలోచన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని సమాజంలో ఒక ఎంప్లాయీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవ్వకపోతే ఒక ప్రాంతంలో బట్టి ఒక ప్రాంతాన్ని చీకటి చేసేటువంటి ప్రయత్నంలో ఎంప్లాయీస్ ఉంటున్నటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా చెప్పాలి. అదే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఒక సివిలియన్ ఎప్పుడైతే ఆ సివిలియన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే కూడా అక్కడ కూడా చీకటి అయ్యేటువంటి పరిస్థితి. ప్రతి ఎంప్లాయీలు కూడా నాకు తెలిసిన మటుకు ప్రతి ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక్కొక్క జ్యోతి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. జ్యోతి అంటే ఒక అద్భుతమైన జ్యోతి. ఈరోజు భారతదేశం వెలగాలంటే ఈ చీకటి సామ్రాజ్యాన్ని మనం వెలుతురుపై తీసుకురావాలంటే అద్భుతమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. చాలా మంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించినటువంటి సివిలియన్స్ ఎవరైనా వచ్చిరనుకో వాళ్ళకి ఎట్లా మర్యాద చేస్తారంటే కూర్చోబెట్టి మర్యాద చేసి చాయ్ లెక్కావు, అరే ఓ పానీ లెక్కావు, ఓ లెక్కావు, ఏ లెక్కావు అని చెప్పేసి ఎట్లా అంటే అల్లుడి కంటే ఎక్కువ మన సంక్రాంతి కంటే సంక్రాంతి వస్తారు కదా, సంక్రాంతి వచ్చినప్పుడు అల్లుడి కంటే ఎక్కువ మర్యాద చేస్తారు. లోపల తిట్టుకుంటారు, వీటికి టక్కర్ కానీ వీటికి అది కానీ ఇది కానీ వీడు నా పీడ పడ్డాడు నాకు మెడ పడ్డాడు వీటికి ఇది కానీ అది కానీ దాని మీద లోపల శాపనార్థాలు పెట్టేటువంటి ప్రతి ఫ్యాక్ట్ వాస్తవం జరుగుతుందని ముచ్చటి నిజం అవునన్నా కాదు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడతా, నా పేరు పూర్ణవేణు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఆయన అప్పటి పూర్తికి నేను సమస్య నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం ఎప్పుడైతే దాని నుంచి తప్పించుకుంటా అంటే మనమే లోపడిపోయేటువంటి పరిస్థితి. సమాజంలో మనం ప్రేమ ఇస్తే మనకు ప్రేమ వస్తుంది, శత్రుత్వం ఇస్తే శత్రుత్వం వస్తుంది. మన సివిలియన్ చూడగానే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడగగానే ఒక శత్రువు లెక్క చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవం. ఈ ఎంప్లాయీస్ కూడా మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వీళ్ళకంటే కూడా సీనియర్ అవుతే కూడా వాళ్ళు శత్రువులకు చూసేటువంటి ప్రయత్నం.